బజ్జీలు ఈ బజ్జీ రెసిపీ మాత్రం ఫెయిల్డ్ రెసిపీ అని చెప్పొచ్చు. అసలు పోస్ట్ చేయాలని కూడా అనుకోలేదు. చాలా రోజులు అలా పక్కకు ఉంచేసాను. కానీ పోస్ట్ చేయడం వల్ల నాకు తెలిసిన కొన్ని నేను చేసిన మిస్టేక్స్ మీతో చెప్పగలుగుతాను. బిగినర్ స్టేజ్లో ఉన్న వాళ్ళు, అసలు బజ్జీలు చేయడమే రాని వాళ్ళకి కొద్దిగానే ఉపయోగపడుతుందని చేస్తున్నాను. ఫస్ట్ అయితే ఇందులోకి చింతపండు రసాన్ని అలాగే కొద్దిగా వాము వేసి పక్కన కలుపుని చేసుకోవాలండి. అదే ఇంకా బజ్జీలు మిరపకాయలు తీసుకునేటప్పుడే కొంచెం చిన్న సైజు తీసుకొని నేను పెద్ద సైజు తీసుకోవడం కూడా ఒక మిస్టేక్ అయిపోయింది. మిరపకాయలు మధ్యలో గింజలు మాత్రం ఖచ్చితంగా తీసేయండి. కొన్ని బజ్జీ మిరపకాయలు బీభత్సమైన కారం ఉంటాయి. అవి తిన్నామంటే మాత్రం చోళల్లోంచి పొగలు రావాల్సిందే. పిండి కలపడానికంటే ముందు వంట సోడాని అలాగే పిండిని కావాల్సినంత వేసేసుకొని జల్లడ పట్టుకోండి, బెటర్ అండి. ఆ మిస్టేక్ కూడా నేను చేశాను. ఇలా మిరపకాయ ముంచిన తర్వాత పిండి అనేది అస్సలు కారకూడదండి. కారకుండా తిగ్గా కలుపుకోండి. ఇదే నేను చేసిన మేజర్ మిస్టేక్ అనమాట. అందువల్లనే ఇలా తోకలుగా వచ్చింది బజ్జీ అంతా కూడా. ఇలా బజ్జీ వేసి వేగానే తీసేసి ఆయిల్ నుంచి మళ్ళీ సెకండ్ టైం వేయించుకోవాలండి. దీనివల్ల ఆయిల్ పీల్చకుండా క్రిస్పీగా వస్తాయి బజ్జీలు. బజ్జీ టేస్ట్ మాత్రం బాగుంది, కానీ ఇలా తోకలు రావడం నాకు అసలు నచ్చలేదు. ఓన్లీ హిట్సే కాదు, ఇలాంటి ఫ్లాప్లలో కూడా మిస్టేక్స్ చెప్పొచ్చు అని చేస్తున్నాను. మీరు మాత్రం మీ మిస్టేక్స్ చేయకండి.